హైదరాబాద్లో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యల సంఘటనలలో నిందితులుగా పని మనుషులు, వలస కార్మికులే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు పని మనుషులు దారుణంగా హత్య చేసి దోపిడీ చేసి పరారయ్యారు. ఎంతో నమ్మకంగా పనివాళ్లుగా నటిస్తూ హత్యలు, దోపిడీలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు హైదరాబాద్ నగరంలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఇతర రాష్ట్రాల వారిని పని మనుషులుగా తీసుకొస్తే వారి వివరాలను వెరిఫై చేసుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లలో హ్యాక్ ఐ యాప్ల ద్వారా ఆయా వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, అడ్రస్, పూర్తి వివరాలు ఇస్తే వారి నేర చరిత్ర చెక్ చేసుకోవచ్చని కోరుతున్నారు. వలస కార్మికులకు ఇతర రాష్ట్రాలు, దేశాల వారికి ఇళ్లు అద్దె ఇచ్చేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వివరాలు తీసుకోవడంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలని అలర్ట్ చేస్తున్నారు. ఇంట్లో డొమెస్టిక్ సర్వెంట్స్ కానివ్వండి, ఎవరినైనా ఎంప్లాయీ చేసుకుంటే దయచేసి మా దగ్గర వెరిఫికేషన్ కోసం పంపిస్తే మేము చేసి పెడతాం. అంటే మాకు శ్రమ ఎక్కువ, చాలా కష్టమైన పని అయినా మన ప్రజల సేఫ్టీ కోసం ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణకు ఈ కేసులో మాకు రెఫర్ చేసి ఉంటే అతని మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఏదైతే ఉందో, అతని అబ్స్కాండింగ్ అక్యూజ్డ్, అది బయటపడేది. ఒక మర్డర్ అక్యూజ్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. సో వితౌట్ వెరిఫికేషన్ పరిచయాలతో వాళ్ళు పిలిపియడము, పనిలో పెట్టుకోవడం. ఇప్పుడు బెంగాల్ ఆ ప్రాంతాల నుండి దాదాపు 10-15 మంది ఆ ఇంట్లో పనిచేస్తున్నారు. ఒక నమ్మకం మీద వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా వాళ్ళని ఎంప్లాయ్ చేసి పెట్టారు. కానీ ఎటువంటి వెరిఫికేషన్ వారికి జరగలేదు, వాళ్ళు అడగలేదు. కానీ రేపు ఏదన్నా నేరం చేశారనుకోండి ఇంట్లో, అది మరి వారి బాధ్యతే అవుతుందని తెలియజేస్తున్నాం. సో దయచేసి వెన్ వీఆర్ ఆఫరింగ్ దిస్ హెల్ప్, అంటే ఇది చేయడం కూడా చాలా కష్టసాధ్యం. మా ఎస్బీ వాళ్ళు, క్రైమ్, సిసిఎస్ అందరూ నేర చరిత్ర అదంతా తీసి అవును వీళ్ళు ఓకే దే డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ హిస్టరీ అని చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే కంట్రీ వైడ్ డేటాబేస్ని పరిశీలించాలి. అయినా వీఆర్ రెడీ టు డూ ఇట్ అని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎవరైతే ఈ డొమెస్టిక్ సర్వెంట్స్ని పెట్టుకుంటున్నారో దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా పెట్టుకున్నాము లేక పెట్టుకోబోతున్నాము, దయచేసి వెరిఫై చేసి మాకు చెప్పండి అని సీక్రెట్గా చెప్పినా మేము చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. హైదరాబాద్ కాచిగూడలో జూన్లో ఓ వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీలు నమ్మకంగా ఉంటూ వచ్చారు. చివరికి ఆహారంలో మత్తు పదార్థం కలిపి కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. హేమరాజు అనే వ్యాపారి ఇంట్లో వాచ్మెన్గా పనిచేసిన నేపాల్ ముఠా కేజీ బంగారు ఆభరణాలు, ₹1,00,00,000 నగదును దోచుకెళ్లారు. ఇక అదేవిధంగా ఫిబ్రవరిలో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. నిందితులు కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, 25 లక్షల నగదును చోరీ చేశారు. పనివాళ్లల్లా వచ్చిన నిందితులు యజమానులు లేని సమయం చూసి దోచేశారు. డబ్బు, నగల కోసం కూకట్పల్లిలో ఇద్దరు పనివాళ్లు ఇంటి యజమానిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో స్థానిక బీహార్ వలస కార్మికుడి సహాయంతో ఈ దోపిడీ చేసినట్లుగా గుర్తించారు. ఇందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరికొందరి ఆచూకీ ఇంకా దొరకలేదు. వీరంతా ఇక్కడ దోచేసి ఇతర రాష్ట్రాలకు పరారవుతున్నారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నారు. వారి గ్రామాలలో నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిందితులను పట్టుకోవడం, దోపిడీ సొత్తు రికవరీ చేయడం పెద్ద టాస్క్గా మారింది. ఈ తరుణంలో పోలీసులు నిందితులకు సంబంధించిన రాష్ట్రాలు, వారి గ్రామాలు, ఆయా ప్రాంతాల గ్యాంగులు, ఆయా ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామంటున్నారు పోలీసులు. 3 టీమ్స్ని డిస్పాచ్ చేశాము. ఒకటి భోపాల్ వెళ్ళింది బై ఫ్లైట్, ఒకటి భోపాల్, ఒకటి నాగ్పూర్, ఒకటి పట్నా. 3 టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈ జోన్ డీసీపీ బాలసుబ్రహ్మణ్యం వారి మిత్రులు అక్కడ జీఆర్పీలో పనిచేస్తారు, వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు, మీరు దయచేసి అలర్ట్గా ఉండండి, చెకింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు, కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది.
వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చూపించారు. వారంతా కన్ఫర్మ్ చేశారు, అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు, ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం, వారు నిన్న రాత్రి చేరుకున్నారు. వ్యాపారస్తుల ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులను టార్గెట్గా చేసుకుని ఆయా ఇళ్లలోనే పనివాళ్లుగా చేరుతున్నారు. ప్రధానంగా బీహార్, నేపాల్కి చెందిన కొన్ని ముఠాలు పనివాళ్లలా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఠాలోని సభ్యులను ముందు నగరానికి పంపిస్తారు. ఆపై వారిక్కడ కుదురుకున్నాక దోపిడీలకు, దొంగతనాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదంతా ఒక దండుపాళ్యం సినిమా ఫక్కీలో జరిగిపోతోంది. అడ్డొచ్చిన మహిళలపై, వృద్ధులపై దాడి చేసి, హత్య చేసి దోచుకున్న సొమ్ముతో పరారవుతున్నారు. వీరు తక్కువ జీతానికి దొరుకుతున్నారు కదా అని తీసుకుంటున్నారు. మొదట్లో వీరెంతో నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. కేవలం ఇళ్లలో మాత్రమే కాదు, ఫ్యాక్టరీలు, మాల్స్, షాపులు, అపార్ట్మెంట్స్లో సెలవు తీసుకోకుండా తక్కువ జీతానికే పనిచేస్తుంటారు. దీంతో ఆయా యజమానులు వారి కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా పనిలో పెట్టుకుంటున్నారు. ఒకరిద్దరు కార్మికులు వచ్చి కొన్ని రోజులు నమ్మకంగా పనిచేసిన తర్వాత ముందస్తు ప్లాన్లో భాగంగా వారి ముఠా సభ్యులను పిలిపించుకుని రెక్కీ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు నేపాలీలు సైతం ఎక్కువగా పనివాళ్లుగా చేరి ఈ తరహా దోపిడీలకు, దొంగతనాలకు, హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల కార్మికులు, ఇంటి పని మనుషుల విషయంలో ఖచ్చితంగా పోలీసు వెరిఫికేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. మాకు కష్టమైనా సరే వెరిఫై చేసి వారి పూర్తి వివరాలు మీకు అందిస్తామంటున్నారు. నేర చరిత్ర గల వారిని పనిలో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా దోపిడీలు జరగకుండా ప్రజలు, వ్యాపారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారో తప్పక అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.